కాసిపేట గురుకుల పాఠశాలలో భోజనం నాణ్యతగా లేదని బీఆర్ఎస్వి నాయకులు మండిపడ్డారు. ఏడాది కాలంగా కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా మారిందని, గత బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు మెరుగైన విద్య, భోజనం కల్పించినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరుబాట పట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురుకుల బాట పిలుపుతో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నాయకులు మంచిర్యాల జిల్లా కాసిపేట గురుకుల పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్వి నేతలు వంటశాల తనిఖీ చేసి భోజనం నాణ్యంగా లేదని వంట సిబ్బంది కాంట్రాక్టర్పై మండిపడ్డారు. విద్యార్థి సంఘాలు అయితే తర్వాత చెప్పుకో సార్. ఇప్పుడు విద్యార్థి సంఘాలు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రామ్ ఉన్నాయి సార్. బెల్లంపల్లినే ఆపుతాను సార్, వేరే నియోజకవర్గాలు ఎక్కడ ఆపుతలేదు. బెల్లంపల్లి ఆల్రెడీ వేరే 119 నియోజకవర్గాలలో నడుతాను సార్. ఆల్రెడీ గురుకులాలపై ప్రభుత్వం వైఖరి నశించాలి, గురుకులాలపై ప్రభుత్వం వైఖరి నశించాలి. We want justice, we want justice. ఎవరు అంటారు మీ ఇంట్లో ఇట్లా అనుకుంటారా? ఎట్లా అనుకుంటావు? నీ కొడుకు నీ బిడ్డకి ఇదే నీళ్ళు పోసి పెడతావా? ఇట్లా చెప్పండి అమ్మా సార్. డెఫినెట్ గా సార్ అలా కాంట్రాక్టర్ ఎట్లా చెప్తారో ఆయన రావాలి. మరి అలా లేదా 4th బుధవారం అంటే ఫస్ట్ ఏంటి చికెన్ మరి ఒక్కసారి అనుకుంటారా? దయచేసి మీ ఇంట్లో ఇట్లా అనుకుంటారా? ఎట్లా అనుకుంటావు? నీ కొడుకు నీ బిడ్డకి ఇదే నీళ్ళు పోసి పెడతావా? ఇట్లా ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నటువంటి ఈ గురుకుల పాఠశాల యాజమాన్యాలు, ఈ సరుకులను సప్లై చేసేటువంటి కాంట్రాక్టర్లందరూ కూడా కుమ్మక్కయ్యాల విద్యార్థులను విద్యార్థులను మరి ఆరోగ్య సమస్యలు తెలుసుకుందాం, మరి వారికి సప్లై చేసేటువంటి సరుకులు నాణ్యంగా ఉన్నాయా లేదా అని చెప్పి ఇలా బీఆర్ఎస్వి పక్షాన గురుకులాలను విజిట్ చేస్తూ ఉంటే అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. సిగ్గులేనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకెందుకింత భయం అవుతా ఉన్నది? బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం గురుకుల బాట పడితే మీకెందుకింత భయం అవుతా ఉన్నది? మమ్మల్ని ఎందుకు లోపలికి రాణిస్తలేరని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నటువంటి ఈ గురుకుల పాఠశాల యాజమాన్యాలు, ఈ సరుకులను సప్లై చేసే